Hi everyone, welcome to Yuva. Hi everyone, welcome to Yuva Competitive Academy. సో ఈరోజు మనం క్లాస్లో ఏపీ హిస్టరీ అంటే గ్రూప్ టూ మెయిన్స్కి ఏపీ హిస్టరీలో కొన్ని ఇంపార్టెంట్ ఎమినెంట్ పర్సనాలిటీస్ గురించి ఒక ఇద్దరు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో ఈరోజు టాపిక్స్లో ఎవరెవరి గురించి చెప్పబోతున్నానంటే రఘుపతి వెంకట రత్నం నాయుడు. సో ఫస్ట్ పర్సనాలిటీ మనం ఈయన గురించి డిస్కస్ చేస్తున్నాం. అండ్ సెకండ్ ఈరోజు మనం కొమర్ రాజు గారి గురించి డిస్కస్ చేస్తాం అనమాట. సో ఈ ఇద్దరు పర్సనాలిటీస్ గురించి చెప్తాము. సో ఇద్దరు, ఒకరు వచ్చి ఎడ్యుకేషనిస్ట్, సోషల్ రిఫార్మర్, ఇంకొకరు కూడా మన ఆంధ్ర అంటే తెలుగు అనే ఒక లాంగ్వేజ్ ప్రోత్సాహానికి అండ్ తెలుగులో సైన్స్ అంటే తెలుగు వాళ్ళకి సైన్స్ అనేటివి ఇంకా ఎక్కువ రీచ్ అవ్వాలి, సైంటిఫిక్ సబ్జెక్ట్స్ అనేటివి ఎక్కువగా రీచ్ కావాలి అన్నట్టు స్టార్ట్ చేసిన ఇంకొక అతను అనమాట. సో తెలుగు వాళ్ళకి అవేర్నెస్ పెంచడం కోసం సో వేరియస్ సబ్జెక్ట్స్లో వేరియస్ బుక్స్ అన్ని తెలుగులో అవైలబిలిటీ ఉండేలాగా చూసిన ఒక అతను. సో ఒకరు మనము పోయెట్ గా కన్సిడర్ చేస్తున్నాం, ఇంకొకరు వచ్చి సోషల్ రిఫార్మర్ అని. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి చూసుకుందాం. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి మనం మాట్లాడితే ఇతన్ని హీఈస్ అన్ ఎడ్యుకేషనిస్ట్, అంటే ఎడ్యుకేషన్ కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట. సో ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ రీచ్ అవ్వాలి, లైక్ దళిత్స్ కానీ ఉమెన్ కానీ ఎక్కువ శాతం ఎడ్యుకేషన్ రీచ్ కావాలి అన్నట్టు ఎక్కువ తప్పించిన అతను. సో సోషల్ రిఫార్మర్ కూడా. ఎందుకు సోషల్ రిఫార్మర్ అంటున్నారంటే మన ఆంధ్రదేశంలో అంటే ఆంధ్ర అనే ఒక స్టేట్ లో తెలుగు వాళ్ళకి కందుకూరి వీరేశలింగం గారు కందుకూరి వీరేశలింగం పంతులు గారు. సో కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఈయనతో పాటు అంటే మనకు ఆంధ్రాలో ఫస్ట్ సోషల్ రిఫార్మర్ ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు అని చెప్తారు. సో తర్వాత సెకండ్ గ్రేటెస్ట్, సో ఫస్ట్ గ్రేటెస్ట్ ఎవరంటే కందుకూరి వీరేశలింగం పంతులు. సో సెకండ్ గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్ ఆంధ్రాలో ఎవరు అంటే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు అనమాట. సో ఈయన మనకి ఎప్పుడు పుట్టారు అంటే అక్టోబర్ 1862లో ఆయన జన్మించారు. అండ్ ఎక్కడ జన్మించారంటే మచిలీపట్నం, ఇంతకుముందు కృష్ణా డిస్టిక్ అనమాట. సో మచిలీపట్నం కృష్ణా డిస్టిక్ లో జన్మించారు. సో హీజ్ అ ఫ్యామిలీ, తెల్లగ నాయుడు అనే ఒక ఫ్యామిలీకి చెందిన వాళ్ళు అనమాట. సో ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్. సో వీళ్ళ ఫాదర్ వచ్చి అప్పయ్య నాయుడు. సో వీళ్ళ ఫాదర్ నేమ్ వచ్చి అప్పయ్య నాయుడు. ఈయన ఆర్మీలో వీళ్ళ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి వాళ్ళ ఫ్యామిలీ అంటే పూర్వీకులు కూడా అందరూ కూడా సుబేదార్స్ లాగా పనిచేసేవాళ్ళు. 17th century నుంచి దే యూస్ టు వర్క్ యాజ్ సుబేదార్స్. సో సుబేదార్స్ గా పనిచేస్తుంటే వాళ్ళ జనరేషన్స్ గా వాళ్ళ ఫాదర్ కూడా బ్రిటిష్ ఆర్మీకి సుబేదార్ గా పనిచేశారనమాట. సో పనిచేసినప్పుడు హోల్ ఆఫ్ ఇండియా ఆయన కూడా తిరిగేవారు బాగా. సో అందుకు గాను మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి ఉర్దూలో ప్రావీణ్యం ఉంది, పర్షియన్ లాంగ్వేజ్ లో ప్రావీణ్యం ఉంది, అండ్ నెక్స్ట్ అరబిక్ లో కూడా ప్రావీణ్యం ఎక్కువ ఉందన్నమాట. సో వాళ్ళ ఫాదర్ వేరే చోట ఉండడం వల్ల. నెక్స్ట్ మదర్ పేరు వచ్చి శేషమ్మ అండ్ వాళ్ళ వైఫ్ పేరు కూడా శేషమాంబ వాళ్ళ వైఫ్ పేరు. 1884లో మ్యారేజ్ చేసుకున్నారు. అప్పుడు ఆయన డిగ్రీ ఫస్ట్ ఇయర్ లో అంటే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు అండ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు. సో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి ఒక బ్రదర్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటి అంటే రఘుపతి వెంకయ్య నాయుడు. సో మన తెలుగు సినిమాకి ఫాదర్ లాగా మనము తెలుగు సినిమాని స్టార్ట్ చేసింది ఏది, తెలుగు సినిమా యొక్క ఫస్ట్ స్టార్ట్ చేసి ఖ్యాతిని పెంపొందేలాగా చూడడానికి చేసింది ఎవరు, ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా వచ్చి మనకి రఘుపతి వెంకయ్య నాయుడు. ఈయన వచ్చి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి యొక్క బ్రదర్. సో అండ్ హీఈస్ ఎ డిసైపుల్ ఆఫ్ కందుకూరి వీరేశలింగం పంతులు. వాళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో సోషల్ రిఫార్మ్స్ అనేటివి స్టార్ట్ చేశారు. ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో సోషల్ రిఫార్మ్స్ అనేటివి వీళ్ళిద్దరి ద్వారానే స్టార్ట్ అయిన. ఫస్ట్ కందుకూరి వీరేశలింగం పంతులు గారితో స్టార్ట్ అయిన తర్వాత మళ్ళా మనకి రిమైనింగ్ అందరూ రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా దాన్ని ఫార్వర్డ్ ముందుకు తీసుకెళ్లారనమాట. సో మన ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ చూద్దాం. సో వాళ్ళ ఫాదర్ చాలా చోట్ల ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు సుబేదార్గా.
తర్వాత ఫైనల్ గా హైదరాబాద్ కి వచ్చారు. సో ఆయన స్కూలింగ్ మొత్తం నిజాం హై స్కూల్లో కంప్లీట్ చేశారనమాట. అక్కడ ఈయనకు ఒక గైడ్, ఒక గురువు లాగా ఎవరు ఉన్నారంటే అఘోరనాథ్ చటోపాధ్యాయ. సో ఈ అఘోరనాథ్ చటోపాధ్యాయ ఎవరు అంటే మన సరోజినీ నాయుడు గారి ఫాదర్, సరోజినీ నాయుడు గారి యొక్క ఫాదర్ అన్నమాట. వీళ్ళ ఫాదర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ గారు. సో సరోజినీ నాయుడు వాళ్ళ ఫాదర్ అఘోరనాథ్ చట్టోపాధ్యాయ. సో అట్లా ఈయనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారికి వీళ్ళతో లింక్ బాండేజ్ కూడా ఉండేది. సో తర్వాత ఆఫ్టర్ స్కూలింగ్ అంతా అయిపోయిన తర్వాత డిగ్రీ గ్రాడ్యుయేషన్ కి 1885 లో హీ స్టార్టెడ్ గ్రాడ్యుయేటింగ్ ఆ టైం. సో 1885 కి గ్రాడ్యుయేషన్ స్టార్ట్ చేసిన మెడ్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో గ్రాడ్యుయేషన్ చేశారు. అందరు ప్రిన్సిపల్ రెవరెండ్ అంటే ఒక టైటిల్, గొప్ప వ్యక్తులకి ఒక టైటిల్ అలాంటిది రెవరెండ్ అనేది. డాక్టర్ విలియం మిల్లర్ కింద ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నారు ఆ టైంలో. సో మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో 1885 లో ఈయన బిఏ డిగ్రీ అనేది స్టార్ట్ చేశారు. తర్వాత బిఏ గ్రాడ్యుయేషన్ అక్కడే కంప్లీట్ చేసుకున్నారు. సో కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మెడ్రాస్ యూనివర్సిటీలోనే ఎంఏ లిటరేచర్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. సో 1891 కి ఎంఏ లిటరేచర్ కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిపోయింది మద్రాస్ యూనివర్సిటీలో. సో తర్వాత ఎల్టీ డిగ్రీ కూడా మద్రాస్ యూనివర్సిటీ నుంచే పొందారు, కొంచెం లేట్ గా పొందారు కాకపోతే. సో ఈయన ప్రిన్సిపల్ రెవరెండ్ డాక్టర్ విలియం మిల్లర్. సో ఈ డాక్టర్ విలియం మిల్లర్ అనే వాళ్ళు సూపర్ ఎడ్యుకేషనిస్ట్ అన్నమాట, చాలా రిఫార్మ్స్ కి తీసుకొచ్చినారు. సో ఈయన క్లాస్ లో ఎవరైతే ఉంటారో, ఈయన కింద ఉన్న వాళ్ళందరినీ ఆ టైంలో జెంటిల్మెన్ అని పిలిచేవాళ్ళు. సో మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ లో ఆయన ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు మన రఘుపతి వెంకటరత్నం నాయుడు హీ డిడ్ హిస్ బిఏ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారనమాట. సో వన్స్ బిఏ అయిపోయిన తర్వాత ఎడ్యుకేషనిస్ట్ అన్నాం ఫస్ట్ లోనే మనకి. సో ఈ షిఫ్టెడ్ టు అంటే అయిపోయిన వెంటనే టీచింగ్ ప్రొఫెషన్ కి వచ్చేసారనమాట. మొత్తానికి ఎక్కువ శాతం టీచింగ్ ప్రొఫెషన్ కి వచ్చేసారు. సో టీచింగ్ ప్రొఫెషన్ లో ఫస్ట్ ఏలూరులో ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో టీచర్ గా పనిచేశారు. తర్వాత రాజమండ్రి అండ్ బందర్ హై స్కూల్స్ లో ప్రిన్సిపల్ లాగా వర్క్ చేశారు కొన్ని ఇయర్స్ ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిపోయిన వెంటనే. తర్వాత ఆంథ్రోపాలజీకి అండ్ ఇంగ్లీష్ కి ప్రొఫెసర్ గా పంచాయప్ప కాలేజ్ లో మద్రాస్ లో పనిచేశారు. సో ఎక్కువ శాతం రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి ఆయన టీచింగ్ ప్రొఫెషన్ గురించి ఎక్కువ మాట్లాడుకునేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మెహబూబ్ కాలేజ్ కి, సికింద్రాబాద్ లో ఉంది మెహబూబ్ కాలేజ్, అక్కడ ప్రిన్సిపల్ గా చేయడప్పటి నుంచి ఈయన ఇంకొంచెం ఎక్కువ ఫేమస్ అయ్యారనమాట. 1899 నుంచి 1904 వరకు మెహబూబ్ కాలేజ్ కి ప్రిన్సిపల్ గా వర్క్ చేశారు. తర్వాత 1905 నుంచి 1990 వరకు పిఠాపురం రాజా కాలేజ్ ఉంది కాకినాడలో. సో అక్కడ కూడా ప్రిన్సిపల్ గా వర్క్ చేశారనమాట. పిఠాపురం రాజా కాలేజ్ లో ప్రిన్సిపల్ గా వర్క్ చేశారు. సో ఈయన ప్రిన్సిపల్ గా వర్క్ చేసేటప్పుడు పిఠాపురం రాజా కాలేజ్ లో ప్రిన్సిపల్ గా వర్క్ చేసేటప్పుడు ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏం జరిగిందంటే 1911 లో ఫర్ ద ఫస్ట్ టైం విమెన్ ని ఈ కాలేజ్ లేకి ఎంట్రన్స్ తీసుకున్నారు. ఉమెన్ అనే వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరిగిందనమాట పిఠాపురం రాజా కాలేజ్ లో. సో అట్లా ఫ్రీ ఎడ్యుకేషన్ ఉమెన్ కి ప్రొవైడ్ చేశారు, దాంతో పాటు దళిత్స్ కి ప్రొవైడ్ చేశారు పిఠాపురం రాజా కాలేజ్ లో. అది కూడా ఎవరు ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు ప్రిన్సిపల్ గా ఉన్నప్పుడు. సో 1911 లో ఫస్ట్ ఉమెన్ అడ్మిషన్స్ అనేటివి పిఠాపురం రాజా కాలేజ్ లో జరిగింది. సో ఇట్ బికేమ్ ద కో ఎడ్యుకేషన్ కాలేజ్ లాగా అయిందనమాట. సో తర్వాత ఈయన కాంట్రిబ్యూషన్స్ అన్నిటికీ కలిసి రికగ్నైజ్ చేస్తూ 1924 లో బ్రిటిష్ గవర్నమెంట్ నైట్హుడ్ ఆర్ సర్ అనే బిరుదుని ఇవ్వడం జరిగిందనమాట. సో ఇలాంటి బిరుదు ఇవ్వడం నార్మల్ గా ఇచ్చే వాళ్ళు కాకుండా యూనిక్ గా ఇచ్చిన పర్సన్స్ లో ఫస్ట్ పర్సన్ మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో ఆయనకి నైట్హుడ్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది ఆయన కాంట్రిబ్యూషన్స్ గా 1924 లో. అండ్ 1925 నుంచి 1928 వరకు ఈయన మద్రాస్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ గా వర్క్ చేశారు. అండ్ వైస్ ఛాన్సలర్ గా ఫస్ట్ ఎలక్టెడ్ పర్సన్ గా ఈయన వర్క్ చేశారు మనకి. ఓకే, నెక్స్ట్ విశ్వకళా పరిషత్ బిల్. ఈయన ఉన్నప్పుడే 1927 ఆ ముందే ఎప్పుడే
విశ్వ కళా పరిషత్ బిల్ అనేది ఒకటి పాస్ చేశారు. సో ఆ బిల్ తో ఏమరా అంటే విశ్వ కళా పరిషత్ ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత 1927 లో వీళ్ళే విశ్వ కళా పరిషత్ వాళ్ళు ఆనరరీ డిగ్రీ వాళ్ళ ఫస్ట్ కాన్వకేషన్ లో ఆయనకి ఆనరరీ డిగ్రీ అనేది ప్రజెంట్ చేశారు. సో డాక్టరేట్ లాగా ఆయనకి ప్రజెంట్ చేయడం అయితే జరిగింది రఘుపతి వెంకటరత్నం నాయుడుకి. ఓకే, సో ఇన్ ఎడ్యుకేషన్, సో ఎడ్యుకేషన్ పరంగా ఆయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారనమాట. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఉన్నప్పుడు ఎడ్యుకేషనిస్ట్ గా ఉన్నప్పుడు రిఫార్మ్స్ లైక్ ఉమెన్ దళిత్స్ అందరినీ తీసుకోవడం కానీ, సో ఇలాగా ఎక్కువ శాతం ఇంక్లూజివిటీ అంటే ప్రతి ఒక్కరు ఈక్వల్ గా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో ఆయన ఎడ్యుకేషనిస్ట్ గా ఉన్నప్పుడు వర్క్ చేశారు. తర్వాత ఇదే టైంలో కొంచెం మధ్యలో హీ వాజ్ ఆల్సో అసోసియేటెడ్ విత్ బ్రహ్మ సమాజ్. బ్రహ్మ సమాజ్ తో అసోసియేషన్ లో ఎక్కువ ఉన్నారనమాట. ఈయన సోషల్ రిఫార్మ్స్ కూడా ఫేమస్ కదా. సో బ్రహ్మ సమాజ్ తో ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మ సమాజ్ అనేది పాపులర్ అవ్వడానికి ఈయన రఘుపతి వెంకటరత్నం నాయుడు ఈజ్ క్రూషియల్ రోల్ ప్లే చేశారు. సో బ్రహ్మ సమాజ్ కోసం ఉపాసనా సెంటర్ కాకినాడలో అంటే వాళ్ళ కోసం బ్రహ్మ సమాజ్ యాక్టివిటీస్ అన్ని క్యారీ ఆన్ చేయడం కోసం ఒక సెంటర్ అయితే బిల్ చేపించారు కాకినాడలో ఈయనే. అండ్ దీంతో పాటు ఇంకేం సోషల్ రిఫార్మ్స్ తీసుకొచ్చారంటే వి ఆల్రెడీ నో మేజర్ గా 1891 లో ఆయన గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క పర్పస్ ఏమి అంటే సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ యొక్క పర్పస్ ఏమిరా అంటే పీపుల్ కి ట్రైనింగ్ ఇవ్వడం వల్ల నిజాయితీగా ఎలా ఉండాలి, సిటిజన్స్ అంటే ఒక పీపుల్ కి ఆనెస్ట్ సిటిజన్స్ గా ఎలా ఉండాలి అని ట్రైనింగ్ ఇవ్వడం కోసమే ఈ సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు వెంకటరత్నం నాయుడు గారు. ఓకే, తర్వాత మేజర్ సోషల్ రిఫార్మ్స్ లో మేజర్ రోల్ ప్లే చేసింది ఈయన వచ్చి విమెన్ యొక్క రిఫార్మ్స్ కోసం, విమెన్ యొక్క ఎంపవర్మెంట్ కోసం మేజర్ రోల్ ప్లే చేశారు. సో ఫస్ట్ విమెన్ ఎడ్యుకేషన్ కి స్ప్రెడ్ చేయడం కోసం మనకి దళిత్ స్కూల్స్ పెట్టడం కానీ, గర్ల్స్ స్కూల్ పెట్టడం కానీ, గర్ల్స్ కాలేజ్ పెట్టడం కానీ, పిఠాపురం కాలేజ్ లో గర్ల్స్ యొక్క అడ్మిషన్స్ తీసుకోవడం కానీ, సో ఇలా అంతా చేస్తున్నారు. దాని తర్వాత విడో రీమ్యారేజెస్, మనకి కందుకూరి వీరేశలింగం పంతులు ఈజ్ నోన్ ఫర్ విడో రీమ్యారేజెస్ కదా. సో అట్లా ఈయన కూడా ఎంకరేజ్ చేశారనమాట. సో వన్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఈస్ దట్ ఈయన మ్యారేజ్ అంటే ఈయన వాళ్ళ వైఫ్ కొన్నేళ్ళ తర్వాత చనిపోయి ఉంటుంది. సో చనిపోయిన తర్వాత హీ డిడెంట్ మ్యారీ చేసుకోకుండా ఎప్పుడు వైట్ క్లాత్స్ తోనే ఉండడం వల్ల హీ గాట్ వన్ ఆఫ్ ద టైటిల్ అనమాట. సో విడో రీమ్యారేజెస్ కూడా ఈయన ఎంకరేజ్ చేశారు. తర్వాత ఈయన దాంతో మేజర్ వెరీ ఇంపార్టెంట్ ఏమ్రా అంటే దేవదాసి సిస్టమ్ ని అబాలిష్ చేసేదానికి చాలా ప్రయత్నించారు. సో హీ వాజ్ సక్సెస్ఫుల్ టు ఎ గ్రేటర్ ఎక్స్టెంట్. దాంతో చాలా వరకు సక్సెస్ ని సాధించారు దేవదాసి సిస్టమ్ ని అబాలిష్ చేయడంలో. ఎలా అంటే దేవదాసి సిస్టమ్ ఏంటి, నార్మల్ గా దే ఆర్ డాన్సర్స్ ఆఫ్ ది గాడ్ కోసం డాన్సర్స్ లాగా టెంపుల్ కి డెడికేటెడ్ గా ఉండేవాళ్ళు. కానీ కొన్ని రోజుల తర్వాత అది ఏమైందంటే అది ప్రాస్టిట్యూషన్ కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో అట్లా దేవదాసి సిస్టమ్ లో విమెన్ అనేది కొంచెం తక్కువ చేసి చూస్తున్నారు. సో ఇట్ ఈస్ నాట్ గుడ్. సో అలా చేయకూడదు అన్నట్టు ఈయన ఏం చేశాడంటే దేవదాసి సిస్టమ్ అనేది కంప్లీట్ గా అబాలిష్ చేయాలన్నట్టు స్టార్ట్ చేశారు. సో అట్లా ఈయన దేవదాసి సిస్టమ్ అబాలిష్ చేయడంలో చాలా వరకు హీ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ అనమాట. అండ్ ఈ భోగం మేళాస్ వీళ్ళు కూడా దేవదాసి సిస్టమ్ చెందిన వాళ్ళే. ఏదన్నా ఫెస్టివిటీస్ కానీ ఇక్కడ జరిగిన అలా ఉంటాయి కదా, సో దాని అన్నిటి కూడా ఆ ట్రెడిషన్ ని కూడా అపోజ్ చేశారు. సో హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. సో అబాలిషన్ ఆఫ్ దేవదాసి సిస్టమ్ లో గ్రేటర్ ఎక్స్టెంట్ వరకు చాలా సక్సెస్ తీసుకొచ్చారనమాట. అండ్ హిస్ రైటింగ్స్ ఏమేం రైటింగ్స్ ఉన్నాయి అంటే మనకి బ్రహ్మ ప్రకాశిక అనే ఒక మ్యాగజైన్ ని ఎడిట్ చేశారు. ఈయన ఉన్న మ్యాగజైన్ మనకి నార్మల్ గా ఎగ్జామ్ లో ఎక్కువ శాతం అడిగేది వచ్చి మ్యాగజైన్స్ ని లింక్ చేయండి అని అడుగుతారు. వాళ్ళు అసోసియేట్ అయిన అసోసియేషన్స్ గురించి అడుగుతారు. ఇప్పుడు మనకి రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి గురించి అడిగితే ఏమడుగుతారంటే బ్రహ్మ సమాజ్ తో అసోసియేషన్ ఉన్నట్లు మాట్లాడతారనమాట. సో అట్లా ఆయన ఏ కాలేజ్ లో వర్క్ చేశారు, కాలేజ్ లో వర్క్ చేసినప్పుడు ఎలా ఉన్నింది. సో అట్లా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ ఏమరా అంటే మ్యాగజైన్స్ ని ఏం ఎడిట్ చేశారు. సో బ్రహ్మ ప్రకాశిక అనే ఒక మ్యాగజైన్, పీపుల్స్ ఫ్రెండ్ అండ్ ఫెల్లో వర్కర్స్, సో దీని ఫుల్ అనమాట. సో ఈ బ్రహ్మ ప్రకాశిక అనే మ్యాగజైన్ ని ఈయన ఎడిట్ చేశారు. ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి బ్రహ్మ ప్రకాశిక అనే దాంతో. సో ఈ బ్రహ్మ ప్రకాశిక మ్యాగజైన్ లో హీ యూస్ టు సే ఎవ్రీథింగ్, అంటే ఎంపవర్మెంట్ ఎలా జరగాలి, ఆపరేషన్ కాస్ట్ సిస్టమ్ అబాలిషన్,
అన్‌టచబిలిటీ ఎరాడికేషన్ గురించి, దళిత్స్ యొక్క అప్‌లిఫ్ట్‌మెంట్ గురించి, డిప్రెస్డ్ క్లాస్ యొక్క అప్‌లిఫ్ట్‌మెంట్ గురించి, విడో రీమ్యారేజెస్ గురించి, సో వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసేవాళ్ళనమాట. సో ఈయన థాట్స్ గానీ, ఈయన రైటింగ్స్ గానీ చాలా వరకు ఇవన్నీ ఒకే చోట తీసుకొనొచ్చి 1924లో ద మెసేజ్ అండ్ మినిస్ట్రేషన్స్ ఆఫ్ దీవాన్ బహదూర్ సర్ ఆర్ వెంకటరత్నం. సో ఇక్కడ ఏముంది, రఘుపతి వెంకటరత్నం కదా, దీవాన్ బహదూర్ అనేది కూడా ఆయనకు ఉన్న టైటిల్. సర్ అంటే నైట్హుడ్ టైటిల్ ఇచ్చారు కదా బ్రిటిష్ గవర్నమెంట్, ఇది కూడా టైటిల్ అన్నమాట. సో ఇది ఆర్ వెంకటరత్నం, దీన్ని ఆర్ వెంకటరత్నం అలాంగ్ విత్ వి రామకృష్ణారావు, వీళ్ళిద్దరూ కలిసి కో ఆథర్ చేశారనమాట. ఎవరి థాట్స్ అవి, వెంకటరత్నం గారి థాట్స్, మొత్తం థాట్స్, రైటింగ్స్, ఎవ్రీథింగ్ అంతా 1924లో ఒక బుక్ లాగా పబ్లిష్ చేశారు. అండ్ ఈయనే ఒక ఆటోబయోగ్రఫీ రాసుకున్నారు, స్వీయ పర్వచనద్యుతులు, అంటే స్వీయ పర్వచనాలు ఉంటాయి కదా మనకు, సో ఆ విధంగా ఈయన ఒక ఆటోబయోగ్రఫీ ఈ నేమ్ తో స్టార్ట్ చేశారనమాట. ఓకే, ఇవి ఆయన రైటింగ్స్. నెక్స్ట్ వచ్చి మనకి టైటిల్స్ చూద్దాం. టైటిల్స్, సో ఈయనని బ్రహ్మర్షి అనేవాళ్ళు. ఈ బ్రహ్మర్షి అనే టైటిల్ ని బ్రహ్మ సమాజ్ వాళ్ళు ఈయనకి ఇచ్చారు. ఎవరిచ్చారు అంటే బ్రహ్మ సమాజ్ వాళ్ళు 1932లో రఘుపతి వెంకటరత్నం నాయుడుకి బ్రహ్మర్షి అనే ఒక టైటిల్ ని ఇవ్వడం అయితే జరిగింది, బికాస్ ఆఫ్ హిస్ కాంట్రిబ్యూషన్స్, ఆయన చేసిన వర్క్ కంతా. సో ఆయన తీసుకున్న రిఫార్మ్స్ కంతా ఇచ్చారు. సో నెక్స్ట్ శ్వేతాంబర రిషి అని ఎందుకు అన్నారంటే, ఇందాక చెప్పినట్టు వాళ్ళ వైఫ్ చనిపోయిన తర్వాత హీ డిడెంట్ రీమ్యారేజ్ అయితే చేసుకోలేదు. సో చేసుకోకుండా ఎప్పుడు వైట్ క్లాత్స్ తోనే ఉండేవాళ్ళు కాబట్టి, సో ఆయన్ని వాళ్ళ ఫెలో డిసైపల్స్ కానీ ఫెల్లో మెంబర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏం చేశారంటే ఆయనకి శ్వేతాంబర్ రిషి అనే ఒక టైటిల్ ఇచ్చారు. నెక్స్ట్ అపార సోక్రటీస్ అని కానీ అభినవ సోక్రటీస్. సో ఈ రెండిట్లో ఏదన్నా ఒకటి, అపార సోక్రటీస్ ఆర్ అభినవ సోక్రటీస్, ఈ టైటిల్ కూడా ఈయనకుంది. అండ్ నెక్స్ట్ కులపతి, దీవాన్ బహదూర్ అని ఒక టైటిల్. నెక్స్ట్ కేసర్ ఈ హింద్ అనేది, ఇది కూడా గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్. సర్ నైట్హుడ్ కూడా మనకి గవర్నమెంట్ ఇచ్చింది, కాకపోతే సర్ నైట్హుడ్ వచ్చి 1924లో గవర్నమెంట్ ఇచ్చింది. సో రఘుపతి వెంకటరత్నం గారి టైటిల్స్ ఇవి: బ్రహ్మర్షి, శ్వేతాంబర్ రిషి, అపర సోక్రటీస్, కులపతి, దీవాన్ బహదూర్, కేసరింద్, సర్ నైట్హుడ్ అనే టైటిల్స్. సో ఇన్ ఇంపార్టెంట్ రైటింగ్స్ ఏమరా అంటే మనకి మ్యాగజైన్ వెరీ ఇంపార్టెంట్, బ్రహ్మ ప్రకాశిక అనే మ్యాగజైన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 1924లో ద మెసేజ్ అండ్ మినిస్ట్రేషన్స్ ఆఫ్ దీవాన్ బహదూర్ సర్ ఆర్ వెంకటరత్నం, ఇది కో ఆథర్, ఇద్దరు రాశారు దీన్ని. నెక్స్ట్ ఈయన దేనికి బాగా ఫేమస్ అంటే దేవదాసి సిస్టమ్ యొక్క అబాలిషన్ కి ఎక్కువ ఫేమస్ అన్నమాట. రఘుపతి వెంకటరత్నం నాయుడు దేవదాసి సిస్టమ్ అబాలిషన్ కి ఎక్కువ ఫేమస్. అండ్ హీ వాజ్ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్ వరకు ఈ విషయంలో చాలా సక్సెస్ఫుల్ తీసుకొచ్చారనమాట. ఆంధ్ర అనే ప్లేస్ లో, ఆంధ్రదేశాలో దేర్ ఇస్ నో దేవదాసి సిస్టమ్ అని చేయడానికి ఈయననే మూల కారణం. సో అందుకని ఈయనని సెకండ్ గ్రేటెస్ట్ ఆఫ్టర్ కందుకూరి వీరేశలింగం పంతులు. సో హీ ఈస్ కాల్డ్ సెకండ్ గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఆంధ్రాలో సెకండ్ గ్రేటెస్ట్ సోషల్ రిఫార్మర్. అండ్ ఈయన వన్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ సిటిజన్స్ కి ట్రైనింగ్, హానెస్ట్ సిటిజన్స్ అవ్వాలి, పీపుల్ కి ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. హానెస్ట్ సిటిజన్స్ అవ్వడం కోసం ట్రైనింగ్ ఇచ్చేదానికి సోషల్ ప్యూరిటీ అసోసియేషన్ అనే దాన్ని 1891లో ఎస్టాబ్లిష్ చేశారు, ఫౌండ్ చేశారు. అండ్ పిఠాపురం రాజా కాలేజ్లో 1905 నుంచి 1919 వరకు వర్క్ చేసేటప్పుడు 1911లో ఫస్ట్ టైం ఉమెన్ ని ఈ కాలేజ్ లోకి అడ్మిషన్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో దట్స్ ఆల్ అబౌట్ రఘుపతి వెంకటరత్నం నాయుడు. సో ఆయన 1939లో 26th మే 1939లో డెత్ యానివర్సరీ అనమాట, 1939 డెత్. నెక్స్ట్ సెకండ్ పర్సనాలిటీ, ఎమినెంట్ పర్సనాలిటీ మనకి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. he was born on 18th May. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, he was born on 18th May 1877లో 18th May జన్మించారు. he died on 14th July
14th July 1923లో ఈయన చనిపోయారు. సో హీఈస్ ఎ హిస్టారియన్. మేజర్గా ఏమరా అంటే హిస్టారియన్ అన్నట్టు మాట్లాడతాం. అండ్ హీఈస్ ఆల్సో ఏ పోయెట్. సో ఎక్కువ శాతం బుక్స్ పోయట్రీ అనేది ఎక్కువ రాశారు. అండ్ హిస్టారియన్ చాలా వరకు చరిత్రను లిఖించారు. అండ్ సైంటిఫిక్ మెటీరియల్స్ లైక్ ఆస్ట్రానమీ కానీ మ్యాథమెటికల్ సంబంధించింది కానీ ఏదైనా ఉన్ని మెటీరియల్ దాన్ని ఈయన తెలుగులోకి అనువాదించడం, తెలుగులో రాయడం, అనువాదించడం అని కాదు కానీ తెలుగులో రాయడం అనేది చేస్తా వచ్చారు. నెక్స్ట్ ఈయన ఇప్పుడు హిస్టారియన్ పోయెట్ అన్నాం. తెలుగు పోయెట్ అంటే ఈయన తెలుగు లాంగ్వేజ్ కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. తెలుగు వాళ్ళు కొంచెం ముందుకు వెళ్ళడానికి, అంటే నాలెడ్జ్ బేసిస్ మీద తెలుగు వాళ్ళకి, అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉంది లేదా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో ఉన్నాయి, అవంతా మన లాంగ్వేజ్ లో మనం అర్థం చేసుకునే దానికి తెలుగు రేస్ ఫార్వర్డ్ మూవ్ అవ్వడానికి, కొంచెం మోడర్నైజ్ అవ్వడానికి 4 మెంబర్స్ ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేశారనమాట. ఆ కాంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళలో వన్ ఆఫ్ ద పర్సన్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. సో ఆ 4 పర్సన్స్ ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరు అంటే కందుకూరి వీరేశలింగం పంతులు, గురుజాడ అప్పారావు అండ్ గిడుగు రామ్మూర్తి పంతులు. వీళ్ళ ముగ్గురు అండ్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు తెలుగు లాంగ్వేజ్ ని అండ్ తెలుగు పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం మోడర్నైజ్ చేయడం, నాలెడ్జ్ అనేది ఇంకొంచెం ఎక్కువ ఎన్హాన్స్ చేసి వాళ్ళకి లోక జ్ఞానం ఎక్కువ తెలిసేలాగా చేసింది వీళ్ళు 4 మెంబర్స్ అనమాట. మేజర్ గా వీళ్ళు 4 మెంబర్స్ కి కాంట్రిబ్యూషన్స్ ఇస్తారు. సో వన్ ఆఫ్ ద పర్సన్ మనకి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. అది ఈయన గ్రేట్నెస్. సో ఇప్పుడు హీ వాస్ బోర్న్ ఎట్ అర్లీ లైఫ్ చూస్తే మనము పెనుగంచిప్రోలు ఇంతకు ముందు కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉన్నింది. ఈయన పెనుగంచిప్రోలులో జన్మించారు, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇప్పుడు వచ్చి ఏలూరు డిస్ట్రిక్ట్ లో ఉంది. పెనుగంచిప్రోలు కృష్ణా డిస్ట్రిక్ట్. ఇప్పుడు ప్రెసెంట్ డిస్ట్రిక్ట్స్ వచ్చి ఏలూరు కాదు, సారీ, ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అన్నమాట. సో he was born at పెనుగంచిప్రోలు, కృష్ణా డిస్ట్రిక్ట్. ఇంతకు ముందు కృష్ణా డిస్ట్రిక్ట్, ఇప్పుడు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అనమాట. సో హీ డైడ్ అట్ ద ఏజ్ ఆఫ్ 46 లో ఈయన చనిపోయారు. కాకపోతే వాళ్ళ స్వగృహంలోనే చనిపోయారు. వాళ్ళ ఇంట్లోనే మరణించారనమాట అనారోగ్యం వల్ల. ఈయన స్వగృహంలో ఇంకొకరు కూడా చనిపోయారు. ఈయన స్వగృహంలో మనకి కందుకూరి వీరేశలింగం గారు కూడా మరణించారనమాట. సో సేమ్ వీళ్ళ ఇంట్లోనే, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారి ఇంట్లోనే చనిపోయారు. సో బికాస్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయారు అనమాట. సో హీ వాస్ బోర్న్ ఎట్ ఏమ్రా అంటే పెనుగంచిప్రోలు. వాళ్ళ స్వగృహం ఎక్కడుంటే అక్కడనే చనిపోయారు. సో ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లో ఉంది ప్రెసెంట్. ఇంతకు ముందు అయితే కృష్ణా డిస్ట్రిక్ట్ లో ఉంది. వీళ్ళ ఫాదర్ వచ్చి కొమర్రాజు వెంకటప్పయ్య. సో ఈయన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారికి 3 years ఉన్నప్పుడు, ఆల్మోస్ట్ 2 years 3 years మధ్యలో వాళ్ళ ఫాదర్ చనిపోతారు. నెక్స్ట్ వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ స్టెప్ బ్రదర్ అయిన శంకర్రావు, వాళ్ళ మదర్ గంగమ్మ, వాళ్ళ స్టెప్ బ్రదర్ శంకర్రావు. ఈయన స్కూలింగ్ అనేది కొన్ని రోజులు చూస్తారనమాట. కొన్ని రోజులు స్కూలింగ్ అనేది నేర్పిస్తారు. తర్వాత ఈయన ఏం చేస్తాడంటే వీళ్ళ అంకుల్ బందరు మాధవరావు వర్క్ చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ కి వర్క్ చేస్తూ ఉంటారు, నాగపూర్ లో, మహారాష్ట్రలో వర్క్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ సిస్టర్ ని ఆయనకి ఇచ్చింటారనమాట. బందరు మాధవరావు గారికి వాళ్ళ సిస్టర్ ని బందరు అచ్చమాంబాని మ్యారేజ్ ఇచ్చేసింటారు. సో వాళ్ళ సిస్టర్ దగ్గర వాళ్ళ అంకుల్ దగ్గరికి వెళ్ళి నాగ్పూర్ లో నెక్స్ట్ రిమైనింగ్ స్టడీస్ అంతా కంటిన్యూ చేస్తాడు. సో అట్లా హీఈస్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ మరాఠీ లాంగ్వేజ్ లో వెరీ ఫ్లూయెంట్ గా ఉంటారు. అండ్ లోకల్ మరాఠీ అండ్ మన తెలుగుతో మిక్స్ అయ్యే మరాఠీతో కూడా ఈయన బాగా ఫ్లూయెంట్ అనమాట. ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా హీ నోస్, తమిళ్ కానీ తెలుగు అండ్ అదర్ లాంగ్వేజెస్ కూడా. సో మనకి ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేసిన దాంతో రఘుపతి వెంకటరత్నం నాయుడు ఈజ్ ఆల్సో ఏ పాలిగ్లాట్ అండ్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు కూడా డిఫరెంట్ లాంగ్వేజ్ వచ్చు, హీఈస్ ఆల్సో ఏ పాలిగ్లాట్ అనమాట. సో ఈయన గురువు ఎవరు అంటే హరిమహాదేవ్ పండిట్. ఈయన నాగ్పూర్ లో ఉన్నప్పుడే, మహారాష్ట్రలోనే. సో మహారాష్ట్రలో వివిధ జ్ఞాన విస్తార్ అనే ఒక మ్యాగజైన్ ఉంది, దానికి ఎడిటర్ గా వర్క్ చేసేవాళ్ళు. మనకి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు దీనికి ఎడిటర్ గా పనిచేసేవాళ్ళు అనమాట, ఎడిటర్ గా వర్క్ చేసేవాళ్ళు. సో ఆయన హరిమహాదేవ్ పండిట్ అనే ఆయన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారికి గురువు. సో వివిధ జ్ఞాన విస్తార్లో హీ వర్క్డ్ యాజ్ ఎ ఎడిటర్. సో ఇప్పుడు మనము ఎడ్యుకేషన్ చూద్దాం. అర్లీ లైఫ్ ఇలా ఉందా. నెక్స్ట్ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అంతా భువనగిరిలో జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్ వాళ్ళ మదర్, వాళ్ళ స్టెప్ బ్రదర్ చూసుకున్నారు, వాళ్ళ ఫాదర్ చనిపోయిన తర్వాత భువనగిరిలో. నెక్స్ట్
తర్వాత నాగ్పూర్కి వెళ్ళి రిమైనింగ్ స్కూలింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారు. 1900లో బిఏ డిగ్రీ తీసుకున్నారనమాట. గ్రాడ్యుయేషన్ అయిపోయింది 1900లో. హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ నాగ్పూర్, సేమ్ మహారాష్ట్ర. అండ్ 1902లో ఎంఏ మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. కాకపోతే ఇది ఈయన ప్రైవేట్ గా చేశారనమాట. ప్రైవేట్లీ హీ కంప్లీటెడ్ ఇట్. సో డైరెక్ట్ గా వెళ్ళి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో వెళ్ళి చదువుకోలేదు, ప్రైవేట్ గా కంప్లీట్ చేసుకున్నారు. సో తర్వాత ఇది అయిపోయిన వెంటనే ఏం చేశారంటే మునగాల రాజా నాయని వెంకట రంగారావు బహదూర్ గారికి ప్రైవేట్ సెక్రటరీగా, అంటే ఆస్థాన దివాన్ గా పనిచేశారు. వెళ్ళి ఫస్ట్ జాబ్ ఇక్కడికి వెళ్ళారనమాట. ఓకే, ఇక్కడికి వెళ్ళారు. అండ్ నెక్స్ట్ ఈయన ఇంకా ఏమేమి చేశారంటే మనకి సమాచార్ అనే ఒక మ్యాగజైన్ కి ఎడిటర్ గా వర్క్ చేశారు. అండ్ విజ్ఞాన విస్తార్ మ్యాగజైన్స్, వేరియస్ విజ్ఞాన విస్తార్ మ్యాగజైన్స్ లో మహారాష్ట్రలో, ఇదంతా మరాఠీకి సంబంధించింది. సో మహారాష్ట్రలో వేరియస్ మ్యాగజైన్స్ కి ఎడిటర్స్ గా ఉన్నారని. అండ్ నెక్స్ట్ కేసరి, మరాఠా, తెలుగు జనన అనే మ్యాగజైన్స్ కి ఆర్టికల్స్ కూడా రాసేవాళ్ళు. మనం ఇక్కడ గుర్తు పెట్టుకుంటే హీజ్ ఎ పోయెట్ అండ్ హీజ్ ఎ హిస్టారియన్ అండ్ హీజ్ ఎ రైటర్ అనమాట. ప్రోజ్ కానీ ఎన్ని రైటర్, ఎక్కువ లిటరేచర్ పరంగా చూసుకునే వాళ్ళు. ఈయనకి ఇన్ని రైటింగ్స్ చేయడం వల్ల ఈయనకి ఏముండిందంటే సాహిత్య కృషివాలా, అంటే నీకు మన తెలుగుని వ్యాప్తి చెందేలాగా చేశారు, తెలుగులో అన్ని అవైలబిలిటీ ఉండేలాగా చేశారు. అందుకని ఈయనకి సాహిత్య కృషివాలా అని కూడా పేరు వచ్చింది. అంటే అర్థం ఏమి అంటే వర్కర్ ఆఫ్ లిటరేచర్ అని అర్థం. సో కేసరి అనే మ్యాగజైన్ ని, మరాఠా అనే మ్యాగజైన్ ని ఎవరు స్థాపించారు? బాలగంగాధర్ తిలక్. అండ్ అలాంగ్ విత్ గోపాల్ గణేష్ ఆగర్కర్ అన్నమాట. తెలుగు జనన అనే ఒక మ్యాగజైన్ ని ఎవరు స్టార్ట్ చేశారు అంటే రాయసం వెంకట శివుడు అనే ఆయన స్టార్ట్ చేశారు. ఈయన వచ్చి మనకి బెజవాడ క్రిస్టియన్ స్కూల్లో టీచర్ లాగా వర్క్ చేసేవాళ్ళు అనమాట. సో నెక్స్ట్ ఈయన వర్క్ ఇలాగుంటే అచీవ్మెంట్స్ ఏంటి, వర్క్ లైఫ్ ఇలా ఉంది. నెక్స్ట్ అచీవ్మెంట్స్ ఏం చేశారు అంటే, మనం అచీవ్మెంట్స్ అనే కంటే ఆయన చేసిన వేరియస్ యాక్టివిటీస్ అనమాట. వేరియస్ యాక్టివిటీస్ లో అంటారు మనము విజ్ఞాన సర్వస్వం ఇంతకు ముందు చెప్పినట్టు సైన్స్, ఎవ్రీథింగ్ సైన్స్కి రిలేటెడ్, ఆస్ట్రాలజీ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఫిజిక్స్ కానీ ఎవ్రీథింగ్ తెలుగులోకి వచ్చేలాగా చేసిన ఫస్ట్ క్రియేటర్ ఈయన. ఎన్సైక్లోపీడియా ఇన్ తెలుగుని క్రియేట్ చేసిండేది మనకి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. అండ్ ఇయర్ వైజ్ క్రొనలాజికల్ పరంగా చూసుకుందాం. 1901లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అనే దాన్ని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు. వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ అనమాట. 1st సెప్టెంబర్ 1901లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఈజ్ వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్. ఆయనతో పాటు ఇంకెవరున్నారు ఈ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అంటే? ఇది లైబ్రరీ. ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర స్టేట్లో, తెలంగాణలో రెండిట్లోన ఇదే ఫస్ట్ లైబ్రరీ. ఎవరెవరున్నారు? నాయని వెంకట రంగారావు గారు ఉన్నారు, రావిచెట్టు రంగారావు ఉన్నారు, ఆదిపూడి సోమనాథరావు అండ్ మైలవరపు నరసింహ శాస్త్రి. వీళ్ళు నలుగురు అలాంగ్ విత్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. 5 మంది: నాయని వెంకట రంగారావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు అండ్ మైలవరపు నరసింహ శాస్త్రి అండ్ ఫైనలీ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. వీళ్ళు 5 మంది దే ఎస్టాబ్లిష్డ్ ఫస్ట్ లైబ్రరీ. ఆంధ్రాలో అండ్ తెలంగాణకి రెండిటికి ఫస్ట్ లైబ్రరీ ఇదే, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం. 1901లో ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ తర్వాత 1905లో వందే మాతరం మూవ్మెంట్ జరుగుతోంది మనకి. అప్పుడే వందే మాతరం మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెషన్ జరుగుతోంది, దాన్ని చెన్నైలో ఈయన అటెండ్ అయ్యారనమాట. అంటే స్వదేశీ మూవ్మెంట్.
స్వదేశీ మూవ్మెంట్ అనేది స్టార్ట్ అయింది కదా, సో దాంట్లో ఈయన ఫస్ట్ బాగా ఫ్రీడమ్ ఫైట్ లో కూడా హీ పార్టిసిపేటెడ్, ఫ్రీడమ్ ఫైటింగ్ లో కూడా హీ పార్టిసిపేటెడ్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ లైబ్రరీ ఎస్టాబ్లిష్ చేశారు. వీళ్ళు తీసుకున్న సెకండ్ లైబ్రరీ ఏది అంటే 1906 లో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఈ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏదైతే ఉందో ఇది వీళ్ళు హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేశారు. హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేయడానికి ఫస్ట్ దీనికి కావాల్సిన ఇల్లు ఎవరిచ్చారు అంటే రావి చెట్టు రంగారావు హిగ్గే వాళ్ళ సొంత ఇంటిని ఈ లైబ్రరీ కోసం ఇచ్చేసారనమాట. రావి చెట్టు రంగారావు ఇచ్చేసారు బేగం మజార్ లో. సో ఇదైతే ఇచ్చేసారు. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఎక్స్పాన్షన్ కోసం వేరే వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేశారు అనమాట. నెక్స్ట్ సెకండ్ లైబ్రరీ మెయిన్ మన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని బాగా గుర్తు పెట్టుకునే దేనికి అంటే విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి. విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి ఇది కూడా లైబ్రరీనే. సో ఇది కూడా లైబ్రరీనే అనమాట, లైబ్రరీ లాగా. అండ్ ఆల్సో వీళ్ళు ఏం చేయాలనుకున్నారంటే కొన్ని బుక్స్ కూడా తెలుగులో పబ్లిష్ చేసే దానికోసం తీసుకొచ్చారు. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఏదైతే ఉందో దీని పర్పస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏమి అంటే మేజర్ ఆబ్జెక్టివ్ తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని ఆ తెలుగు లాంగ్వేజ్ యొక్క స్టేటస్ ని తెలంగాణ రీజన్ లో ఇంప్రూవ్ చేయాలి అని, తెలంగాణ రీజన్ లో ఇంప్రూవ్ చేయడం కోసం. ఎందుకంటే అప్పుడు నిజాం వాళ్ళు పాలించే వాళ్ళు కదా, సో అందువల్ల తెలంగాణ రీజన్ లో ఇంప్రూవ్ చేయాలన్నట్టు దీన్ని తీసుకొచ్చారు. దీని ఆబ్జెక్టివ్ విజ్ఞాన గ్రంథ మండలి, విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి. ఇది ఏముంది ఇక్కడ వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినది వచ్చి 1906 లో ఎస్టాబ్లిష్ చేశారు హైదరాబాద్ లో. కాకపోతే 1907 లో మెడ్రాస్ కి షిఫ్ట్ చేసేసారు. ఎందుకంటే నిజామ్స్ ఎక్కువ ప్రెషర్ చేస్తుండడం వల్ల ది షిఫ్టెడ్ ఇట్ టు మద్రాస్ కి షిఫ్ట్ చేసేసారు అనమాట. సో ఇక్కడ వీళ్ళ పర్పస్ ఏమరా అంటే సైన్స్ సబ్జెక్ట్స్ లో కానీ హిస్టరీ సబ్జెక్ట్స్ లో కానీ బుక్స్ అనేటివి తెలుగు లాంగ్వేజ్ లో పబ్లిష్ చేయాలి. తెలుగు లాంగ్వేజెస్ లో బుక్స్ ఆన్ సైన్స్ సబ్జెక్ట్స్ హిస్టరీ సబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా తెలుగు లాంగ్వేజ్ లో పబ్లిష్ చేయాలి అనే పర్పస్ తో విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి అనేది ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో కూడా మనకి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్స్. ఆయనతో పాటు మనకి గడిచెర్ల హరిసర్వోత్తమరావు వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ నాయని వెంకట రంగారావు, రావి చెట్టు రంగారావు, అయ్యదేవర కాళేశ్వరరావు వీళ్ళు 4 మెంబర్స్. అండ్ అలాంగ్ విత్ కొమర్రాజు వెంకట లక్ష్మణరావు విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి ఎస్టాబ్లిష్ చేశారు. దీంతో ఫస్ట్ ప్రజెంట్ చేసిన బుక్ ఫస్ట్ విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి అనేది ఫస్ట్ పబ్లిష్ చేసింది ఆ ప్రజెంట్ చేసిన బుక్ ఏదరా అంటే అబ్రహాం లింకన్ అనే ఫస్ట్ బుక్ పబ్లిష్ చేశారు. ఇది మనకి రాసింది వచ్చి ఈయన గడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు రాశారనమాట. సో దీన్ని ఫస్ట్ ప్రచురించారు దీంతో. సో ఇంకా దీంతో చాలా వరకు ఇంపార్టెంట్ బుక్స్ అనేటివి ఉన్నాయి. సో నేను నార్మల్ గా చెప్తాను దాన్ని అవేంటివి ఆ బుక్స్ అనేటివి. సో ఇంపార్టెంట్ బుక్స్ ఏమున్నాయి అలా ఈ మనకి ఇప్పటికి కూడా మాట్లాడుకున్న బుక్స్ కొంతమంది రాశారు. ఇది విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి ప్రజెంట్ చేసిండేది అనమాట. సో ఆంధ్రుల చరిత్ర అని ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రుల చరిత్ర అని చిలకూరి వీరభద్రరావు అని ఆయన రాశారనమాట. ఆయన రాసింది ఏది విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి వాళ్ళే పబ్లిష్ చేశారు. నెక్స్ట్ కట్టమంచి రామలింగారెడ్డి గారు అర్థశాస్త్రం అనేది రాశారనమాట. సో ఈ కట్టమంచి రామలింగారెడ్డి ఎవరు అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మొదటి ఉపకులపతి, వైస్ ఛాన్సలర్ గా ఉండేవాళ్ళు. సో ఈయన అర్థశాస్త్రం ఇవి కూడా మనకి విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలిలోనే పబ్లిష్ అయినాయి. ఇంకా చాలా ఉన్నాయి. సో మనకి ఇప్పటికీ వీళ్ళు ఇంపార్టెంట్. నెక్స్ట్ 1916 లో ఆంధ్ర సరస్వతి పరిషత్ ఆంధ్రప్రదేశ్ కొవ్వూరులో ఆంధ్ర సరస్వతి పరిషత్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దాంతో ఈయన వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్. ఇంకొక అతను కూడా ఉన్నారు. ఆయన ఎవరు అంటే సో వన్ ఆఫ్ ది ఫౌండింగ్ మెంబర్స్ అంటే వీళ్ళల్లోనే ఉన్నారు. అండ్ రిమైనింగ్ అదర్స్ కూడా ఉన్నారు. వన్ ఆఫ్ ది ఫౌండర్స్ ఆఫ్ ఆంధ్ర సరస్వతి పరిషత్ అనమాట. నెక్స్ట్ 1922లో
ఆంధ్ర రీసెర్చ్ కౌన్సిల్ 27th December 1922లో he established ఆంధ్ర రీసెర్చ్ కౌన్సిల్. ఆంధ్ర కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ పర్పస్ కోసమే ఎస్టాబ్లిష్ చేశారు. అలాంగ్ విత్ ఆదిరాజు వీరభద్రరావుతో కలిపి ఈయన ఆంధ్ర రీసెర్చ్ కౌన్సిల్ ఎవరు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో దీని తర్వాత ఆయన చనిపోయిన తర్వాత 1923లో ఆయన మరణిస్తారు కదా, మరణించిన తర్వాత ఆయన్ని లక్ష్మీనారాయణ కాదు, లక్ష్మణరాయ రీసెర్చ్ కౌన్సిల్ లాగా దాన్ని రీనేమ్ చేశారు. లక్ష్మణరాయ రీసెర్చ్ కౌన్సిల్ లాగా దాన్ని రీనేమ్ చేశారు. సో ఇది ఈయనకున్న ఇంపార్టెంట్ అన్నమాట. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం అండ్ విజ్ఞాన చంద్రిక గ్రంథ మండలి. సో దీంతో మన కొమర్రావు వెంకట లక్ష్మణరావు గారితో పాటు మిగిలిన వాళ్ళ పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి ఆంధ్ర రీసెర్చ్ కౌన్సిల్ పబ్లికేషన్స్ ఏం చేసింది, సమ్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పబ్లికేషన్స్ ఏంటివి అవి చేసింది అంటే తెలంగాణ ఇన్స్క్రిప్షన్స్ ని పబ్లికేషన్ చేసింది. అండ్ సీతాబుకాన్ చరిత్ర అనే దాన్ని కూడా పబ్లిష్ చేసింది అనమాట. నెక్స్ట్ ఆయన రైటింగ్స్ కొద్దాం. మనం ఏం మాట్లాడుకున్నాం ఆయన గురించి, సాహిత్య కృషివాల అంటే లిటరేచర్ కోసం పనిచేసిన అతను అన్నట్టు మాట్లాడుకున్నాం కదా. సో ఆయన యొక్క రైటింగ్స్ చూద్దాం. ఫస్ట్ బుక్ ఆయన రాసింది ఏమరా అంటే శివాజీ చరిత్రము అంటే హిస్టరీ ఆఫ్ శివాజీ తెలుగులో రాశారు ఫస్ట్ టైం. ఆయన మరాఠీకి చాలా ఎడిటింగ్స్ చేశారు కదా, మ్యాగజైన్స్ కి లెటర్స్ రాస్తూ ఎస్సేస్ రాస్తూ. ఫస్ట్ బుక్ తెలుగులో రాసింది ఆయన శివాజీ చరిత్రము, హిస్టరీ ఆఫ్ శివాజీ అనే ఒక బుక్ ఫస్ట్ రాశారు. తర్వాత గ్రేట్ మెన్ యొక్క బయోగ్రఫీస్ ఆఫ్ గ్రేట్ మెన్, బయోగ్రఫీస్ ఆఫ్ రావిచెట్టు రంగారావు, ఇవి కూడా ఆయన రాశారు. తర్వాత 2 ఎస్సేస్ రాశారు. మెయిన్ ఏంటంటే హిందూ మహాయుగం, ఇది తెలుగు క్లాసిక్స్, తెలుగు క్లాసిక్స్ కింద కన్సిడర్ చేస్తారు అంతా. ఇక్కడ నుంచి తెలుగు హిందూ మహాయుగం, ముస్లిం మహాయుగం. సో ఈ హిందూ మహాయుగం, రాయచూరు యుద్ధం, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, ఈ మూడింటిని తెలుగు క్లాసిక్స్ గా కన్సిడర్ చేస్తారు. సో హిందూ మహాయుగం అండ్ ముస్లిం మహాయుగం అనే ఈ 2 ఎస్సేస్ ని కంపైల్ చేసి వేరే వాళ్ళు లక్ష్మణరాయ వ్యాసవలి అన్నట్టు ఒక బుక్ రిలీజ్ చేశారనమాట. లక్ష్మణరాయ వ్యాసవలి అనే ఒక బుక్ ని రిలీజ్ చేశారు. సో తెలుగు క్లాసిక్స్ లో మనకి రాయచూరు యుద్ధం ఉంది అండ్ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, ఇది మనకి వెరీ ఇంపార్టెంట్. ఈ ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ఏదైతే ఉందో మనం ఫస్ట్ లో మాట్లాడుకున్నాం కదా, హీఈస్ ద ఫస్ట్ క్రియేటర్. తెలుగులో ఒక ఎన్సైక్లోపీడియా క్రియేట్ చేసింది మనకి కొమర్రాజు లక్ష్మణరావు. సో ఈయన రాసిండేదే మనకి ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము 2000 pages తో 3 volumes రాశారు. 3 volumes కంపైలేషన్ ఇది. సో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అంటే సైన్స్ రిలేటెడ్ టాపిక్స్, వేరియస్ టాపిక్స్ అనమాట. సైన్స్ కానీ ఆర్ట్స్ కానీ డిఫరెంట్ రిలేటెడ్ టాపిక్స్ అన్ని, అంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్ సంబంధించిన ఎస్సేస్ అన్ని కంపైల్ చేశారు. ఈయన కంపైల్ చేసిన 3 volumes లో ఏ అనే ఒక దాంతో స్టార్ట్ చేశారు కంపైల్ చేయడం. తర్వాత ఆయన మరణించడంతో అది ఆయన తర్వాత అక్కడితో ఆగిపోయింది. తర్వాత వేరే వాళ్ళు కూడా దాన్ని స్టార్ట్ చేశారనమాట, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము అని. సో ఈ 3 volumes ఎస్సేస్ ఉంటాయి కదా, దాంతో ఆల్మోస్ట్ 40 ఎస్సేస్ ఈయననే రాశారు. ఎవరు? కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారే 40 ఎస్సేస్ రాశారు. వేరియస్ టాపిక్స్ మీద, మనకి అర్థశాస్త్రం మీద రాశారు, ఆస్ట్రానమీ మీద రాశారు, మ్యాథమెటిక్స్ మీద రాశారు. సో డిఫరెంట్ టాపిక్స్ మీద, న్యాచురల్ సైన్సెస్ మీద రాశారు. సో డిఫరెంట్ టాపిక్స్ మీద ఈయననే 40 ఎస్సేస్ రాశారు. ఇది ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం అనేది 1912లో వీళ్ళు స్టార్ట్ చేసిండేది. అండ్ దాంతో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఎస్సే ఈయన రాసింది ఏమరా అంటే సైన్స్ రీడింగ్ ఇన్ వెర్నాక్యులర్స్.
వెర్నాకులర్ అంటే మనకు లోకల్ భాషలు అన్నమాట. లోకల్ భాషలు అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో కాకుండా సైన్స్ చదివేది మన తెలుగు భాషలో చదివితే ఇంకొంచెం అర్థం అవుతుంది, తెలుగు ప్రజలకి ఎక్కువగా చేరువవుతుంది అన్నట్టు సైన్స్ రీడింగ్ ఇన్ వర్నాకులర్స్ అనే ఒక ఎస్సే రాశారు. ఎస్సే ఆఫ్ సైన్స్ అండ్ ఆర్ట్స్ అన్నమాట. ఈయన రాసిన దాంతో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వన్. Okay, so that's it for today. Thank you.